సమ్మె రోజు రోజుకు ఉధృతమవుతోంది. రోజులు గడుస్తున్న సర్కారు నుంచి స్పందన రావట్లేదు. సమ్మె నిర్వీర్యం చేస్తే సహించేది లేదన్న ఆర్టిజన్లు డిమాండ్లు నెరవేరేదాకా పోరాటం ఆగదని తేల్చి చెప్పారు. ఇక రెండో టాపిక్ చూసుకున్నట్లయితే డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు జంగ్ సైరన్ మోగించబోతున్నారు. ఇప్పటికే సమ్మె నోటీసు ఇచ్చిన కార్మికులు ఇక కథన రంగంలోకి దూకబోతున్నారు. సర్కారు నుంచి స్పందన రాకపోతే సమ్మెకు సై అంటామని ఆర్టీసీ జేఏసీ తేల్చి చెప్పింది. ఇక మూడో టాపిక్ చూసుకున్నట్లయితే రైతులను గాలికి వదిలేసే గాలి మోటార్లలో చక్కర్లు కొడుతున్న ముఖ్యమంత్రిపై హరీష్ రావు నిప్పులు చెరిగారు. జొన్నలు మక్కలు వడ్లు కొనే దిక్కు లేదన్నారు. ఇప్పటికైనా సీఎం మంత్రులు గాలి మోటార్లు దిగాలని సూచించారు హరీష్ రావు. ఇక నాలుగో టాపిక్లో చూసుకున్నట్లయితే సొంత పార్టీపై నిప్పుల వర్షం కురిపించారు ఎమ్మెల్యే పోచారం. ఈ రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా లేదా అని ప్రశ్నించారు ఆయన. నిధులు అడిగితే పైసా కూడా ఇవ్వడం లేదని అసహనం వ్యక్తం చేశారు. పోచారం వ్యాఖ్యలపై రియాక్ట్ అయిన పీసీసీ చీఫ్ సారీ అండి, నిధులు ఇవ్వలేమండి అంటూ సన్నాయి నొక్కులు నొక్కారు. రైట్, ఇక టాప్ 4 హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. రైట్, ఇక టాప్ 1 న్యూస్ చూస్తున్నాం. ఆర్టిజన్ల సమ్మె మరింత ఉధృతం, సాధించే వరకు తగ్గేది లేదని ప్రకటన. రైట్, ఇక టాప్ 2 న్యూస్ చూస్తున్నాం. ఆర్టీసీలో సమ్మె హారన్, సర్కారు స్పందించకుంటే సైడెన్. రైట్, ఇక టాప్ 3 న్యూస్ చూస్తున్నాం. సీఎం ఇకనైనా గాలి మోటారు దిగాలి, రైతుల గోస చూడాలన్న హరీష్ రావు. రైట్, ఇక టాప్ 4 న్యూస్ చూస్తున్నాం. సొంత పార్టీపై తిరగబడ్డ పోచారం, తగ్గాలన్న పీసీసీ చీఫ్. మరొకసారి టాప్ 1 న్యూస్ చూస్తున్నాం. ఆర్టిజన్ల సమ్మె మరింత ఉధృతం, సాధించే వరకు తగ్గేది లేదని ప్రకటన. అలాగే టాప్ 2 న్యూస్ చూస్తున్నాం. ఆర్టీసీలో సమ్మె హారన్, సర్కారు స్పందించకుంటే సైరన్. అలాగే టాప్ 3 న్యూస్ చూస్తున్నాం. సీఎం ఇకనైనా గాలి మోటారు దిగాలి, రైతుల గోస చూడాలన్న హరీష్ రావు. అలాగే టాప్ 4 న్యూస్ చూస్తున్నాం. సొంత పార్టీపై తిరగబడ్డ పోచారం, తగ్గాలన్న పీసీసీ చీఫ్. రైట్, ఇక ఈ అంశాలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం మా ప్రతినిధులు లివిల్ అలాగే కిరణ్ రంగాచారి రవీందర్ అందిస్తారు. రైట్, ఇక టాప్ 1 డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఆర్టిజన్ల సమ్మె రోజు రోజుకు ఉధృతమవుతోంది. రోజులు గడుస్తున్న సర్కారు నుంచి స్పందన లేదు. సమ్మెతో పలు విద్యుత్ ప్లాంట్లలో ఉత్పత్తికి తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. అంతేకాదు ఆయా జిల్లాల్లో అప్రకటిత విద్యుత్ కోతలు కూడా విధిస్తున్నారు. ఇక తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు సమ్మె కొనసాగుతుందని ఆర్టిజన్లు తేల్చి చెప్పారు. సమ్మె నిర్వీర్యం చేయడానికి ప్రభుత్వం యాజమాన్యం కుట్రలు చేస్తుందని మండిపడ్డారు. ఎన్ని కుట్రలు చేసినా తమ సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. చర్చలకు పిలవకుండా ఇలా దుర్మార్గాలు చేయడం దారుణమన్నారు. వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు తగ్గేదేలే అంటూ ఆర్టిజన్లు హెచ్చరించారు. రైట్, విద్యుత్ ఆర్టిజన్స్ కార్మికుల సమ్మె రోజు రోజుకు ఉధృతమవుతుంది. అలాగే డిమాండ్లకు సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి స్పందన కరువు అవుతుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లివిల్ అందిస్తారు. లివిల్, చెప్పండి, మొత్తానికి ఏదైతే ఎన్ని రోజుల నుంచి సమ్మె చేస్తున్నా కూడా విద్యుత్ ఆర్టిజన్లకు సంబంధించి కార్మికులకు సంబంధించి సమస్యలకు సంబంధించి ప్రభుత్వం పెడచెవిన పెడుతుంది. ఇప్పటి వరకు పట్టించుకునే పరిస్థితి. కాకపోతే సమ్మె మాత్రం ఇంకా రోజుకి ఆర్టిజన్లు మాత్రం ఉధృతం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? గత 6 రోజులుగా విద్యుత్ ఆర్టిజన్ సమ్మె యథావిధిగా కొనసాగుతుంది. 18,000 పైచిలకు మంది ఆర్టిజన్స్ తమ విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొంటున్నారు. వారికి సంబంధించిన ఏపీ ఎస్సీబీ రూల్స్ అమలు చేయాలి. టీఆర్సీ ఏదైతే విద్యుత్ డిస్కంలలో కావచ్చు, విద్యుత్ సంస్థల్లో పనిచేసే
ఉద్యోగులకు ఏ విధంగా అయితే అన్ని బెనిఫిట్స్ ఉంటాయి అవన్నీ కూడా మాకు అమలు చేయాలని చెప్పేసి గత 6 రోజులుగా సమ్మె చేసినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉలుకు పలుకు లేదు. యాజమాన్యం కనీసం పట్టించుకున్న పాపన పోవట్లేదు. దీంతో సమ్మె మరింత ఉధృతమవుతుంది. మొన్న చెలో పాల్వంచకు పిలిపించారు, కేటీపీఎస్ ముట్టడి చేశారు. అక్కడ పెద్ద ఎత్తున ఆర్టిజన్స్ వస్తున్నారని చెప్పేసి కూడా అక్కడ ఎక్కడికక్కడ అరెస్టులు చేసి వారిని గృహ నిర్బంధాలు చేశారు. చాలా మందిని వివిధ పోలీస్ స్టేషన్లు తరలించి ప్రతి బస్సును పాల్వంచకెళ్లే ప్రతి రహదారి పైన కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి అక్కడే పోకుండా అష్ట దిగ్బంధనం చేశారు. మరోపక్క మీకు ఇదే సమ్మె ఇట్లే కొనసాగిస్తే మీ ఉద్యోగాలు ఊడతాయంటూ కూడా స్వయంగా డిప్యూటీ సీఎం గా ఉన్న బట్టి విక్రమార్క విద్యుత్ శాఖ మంత్రిగా వివరిస్తున్నారు. బట్టి విక్రమార్కనే ఏదైతే జేఏసీలకు సంబంధించిన నాయకులను కాకుండా ఇతర సంఘాలకు సంబంధించి ఏదైతే ఎయిల్ కావచ్చు, అటు ఆ పవర్ జేఏసీ ఉంటుంది, ఆ పవర్ జేఏసీ ఆర్టిజన్స్కి ఎలాంటి సంబంధం లేదు, అలాంటి జేఏసీని పిలిపించుకొని వారితోటి వీరికి హెచ్చరికలు జారీ చేయడం ఇవాళ మరింత ఉధృతకు దారితీస్తుంది. పూర్తిగా ప్రభుత్వం నిర్లక్ష్యానికి పరాకాష్ఠగా చేరింది. యాజమాన్యం కూడా పట్టించుకున్న పాపన అవ్వకపోవడంతో చాలా చోట్ల ఏదైతే జనరేషన్ సంబంధించిన సమస్య తలెత్తుంది. చాలా చోట్ల ఆర్టిజన్స్ అందరూ కూడా సమ్మెలో పాల్గొనడంతో యాషంతా పేరుకుపోయింది జనరేషన్ స్టేషన్లలో. దీని ద్వారా ఇవాళ చాలా చోట్ల విద్యుత్ కోతలు, అప్రకృత విద్యుత్ కోతలు వస్తున్నాయి. ఇది సమ్మె ఇదే విధంగా కొనసాగితే మరింత ఇబ్బందులు తలెత్తదని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదు. యాజమాన్యం కూడా ఎలాంటి చర్చలు కావచ్చు, ఎలాంటి అంశాలపైన కూడా ఇప్పటివరకు ప్రస్తావించట్లేదు. వాళ్ళు కేవలం ఏపీఎస్సీబీ రూల్స్ ను యథావిధిగా అమలు చేయాలని మాత్రమే అడుగుతున్న నేపథ్యంలో యాజమాన్యానికి ఎందుకు ఇంత నిర్లక్ష్యం అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసి ఖచ్చితంగా మేము రేపు కానీ ఎల్లుండి కానీ సమ్మెను మరింత ఉధృతం చేసేందుకు చెలో కార్పొరేట్ ఆఫీస్ ముట్టడి కూడా పిలుపునిస్తామంటూ కూడా వారంతా చెప్తున్నారు. అయితే ప్రధానంగా జెన్కోలో హెచ్ఆర్ డైరెక్టర్ ఏదైతే కుమార్ రాజా ఉన్నారో, కుమార్ రాజు ఆంధ్ర వ్యక్తి, అతను పూర్తిగా మమ్మల్ని నిర్లక్ష్యం చేయడానికి, మమ్మల్ని ఇబ్బందులు పెట్టడానికి, మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయడానికి ఆయన పూనుకున్నాడు. తెలంగాణ ఉద్యమం నాడు ఏ విధంగా అయితే వ్యతిరేకించాడు, ఇవాళ మా సమ్మెను కూడా వ్యతిరేకిస్తున్నారు, మాపై ఎస్మా ప్రయోగిస్తున్నారని బెదిరింపులు చేస్తున్నారంటూ కూడా ఇవాళ వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే సిద్దిపేటలో సమ్మె చేస్తున్న ఆర్టిజన్స్ కి మాజీ మంత్రి డిప్యూటీ ప్రొడ్యూసర్ హరీష్ రావు వారికి కలిసి మద్దతు చెప్పి సంఘీభావం తెలిపారు. ఈ నేపథ్యంలో వారితో కొంత ఖచ్చితంగా మీ వైపు మేము ఉంటాం, మీరు సమ్మె యథావిధిగా చేయండి అంటూ కూడా చెప్పారు. ఖచ్చితంగా ఏపీఎస్సీ రూల్స్ అమలు చేయాలని కూడా చెప్పారు. మరోపక్క కొద్దిసేపు క్రితమే ఏదైతే ఈఆర్సీ సలహాదారుడుగా ఉన్న పట్ల శశిధర్ రెడ్డి కూడా వారికి కలిసి మద్దతు తెలిపారు. ఖచ్చితంగా న్యాయపరమైన డిమాండ్లను పరిష్కారం చేయాలి, లేదంటే కనీసం చర్చలకైనా పిలవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నాయకులు కోరుతున్నారు. లేని తరుణంలో రాష్ట్ర విద్యుత్ వినియోగదారులతో పాటు రాష్ట్ర ప్రజానికం అంతా తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. పవర్ గ్రిడ్ కూడా ప్రమాదం ఏర్పడుతుంది. చాలా చోట్ల యాష్ పేరుకుపోయింది. అంతేకాకుండా ఉత్పత్తి స్టేషన్లు అన్ని కూడా ఇదే విధంగా చేస్తుంటే రానున్న రోజుల్లో అంధకారం అవుతుంది రాష్ట్రం. ఖచ్చితంగా యాజమాన్యం తక్షణమే చర్చలకు పిలిచి వారికి సంబంధించిన సమస్యల పరిష్కారం చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. మరోపక్క నిన్న బట్టి ఇతర జేఏసీలను పిలుచుకోవాలి, అంటే ఆర్టిజన్ సంబంధించిన జేఏసీని పిలవకుండా ఇతర జేఏసీలను పిలిచి ఏదైతే లీకులు ఇచ్చి భయపెట్టదామని చూస్తున్నారో ఎట్టి పరిస్థితి మేము అదరం బెదరం అని చెప్పేసి కూడా వాళ్ళు అల్టిమేటం జారీ చేస్తున్నారు. మాకు చెప్పింది చేయాల్సింది తప్ప మీరు మేము గొంతమ్మ కోరికలు కోరలేము, మేము కేవలం డిమాండ్ల సాధన కోసం మేము సామరస్యంగానే సమస్యలు పరిష్కరించుకుందాం అనుకుంటున్నాం, కానీ మీరు దాన్ని పొలాన్ చేస్తున్నారు, మీరు మరింత ఇబ్బందులకు గురి చేసే విధంగా చేస్తున్నారు. ఇప్పటికే మాకు మా సమ్మె చేస్తున్న జెన్కోకు సంబంధించిన ఆర్టిజన్స్ ఉన్నాయి, వారికి క్రెడిట్ లిమిట్ అంటే హెల్త్కి సంబంధించిన క్రెడిట్ లిమిట్ ని కూడా తగ్గించారు. ఇవాళ క్రెడిట్ లిమిట్ తగ్గించడమే కాకుండా రియంబర్స్మెంట్ ఇవ్వము, క్రెడిట్ ఇవ్వమని చెప్పేసి హాస్పిటల్కి జారీ చేసిన సర్క్యులర్ ఏదైతుందో ఇది దుమారం లేపింది. ఇప్పటికైనా అవన్నీ పక్కన పెట్టి యాజమాన్యం వెంటనే చర్చలకు పిలిచి వాటిపై ఒక ఫోకస్ చేసి ఖచ్చితంగా ఒక రకమైన సహృద భావంతో వారికి సంబంధించిన సమస్యల పరిష్కారం చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తారు. ఈ పక్షంలో రానున్న రోజుల్లో సమ్మెను ఉధృతం చేసి ఇవాళ మేము తప్పుకుంటే ఏమవుతుందో ఇవాళ మీకు తెలుస్తుంది, కానీ మీరు ఎందుకు బయట పెట్టట్లేదు, చాలా చోట్ల విద్యుత్ ఇంటరప్షన్ అవుతుంది, అయినప్పటికీ కూడా మీరు తప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది రానున్న రోజుల్లో మరింత ఇబ్బంది అవుతుంది, వెంటనే చర్చలకు పిలవండి, మా సమస్యలు పరిష్కారం చేయాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు. సురేష్ రైట్, థ్యాంక్ యూ లెవెల్. ఆర్టీసీల సమ్మె కొనసాగుతుండగానే ఇటు ఆర్టీసీలో కూడా సమ్మె సైరన్ మోగుతోంది. డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు జంగ్ సైరన్ మోగించబోతున్నారు. ఇప్పటికే సమ్మె పిలుపు ఇచ్చిన కార్మికులు ఇక కథన రంగంలోకి దూకబోతున్నారు. సర్కారు నుంచి స్పందన లేకపోవడంతో ఇక సమ్మెకు సై అంటున్నారు. లేబర్ కమిషనర్తో జరిపే చర్చలు సఫలం కాకపోతే స్ట్రైక్ చేయాలని కార్మికులు నిర్ణయించుకున్నారు. తాము పెట్టిన డిమాండ్లపై
స్పందించని పక్షంలో ఈ నెల 20 నుంచి సమ్మెకు వెళ్లాలని ఆర్టీసీ కార్మికులు భావిస్తున్నారు. ఆర్టీసీ జేఏసీ మార్చి 13 నాడే యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చింది. ఆర్టీసీ కార్మికుల సమ్మె నోటీసులపై ఇప్పటివరకు ఇటు యాజమాన్యం అటు ప్రభుత్వం స్పందించలేదు. ఒకవేళ సమ్మెలోకి వెళితే ఆ బాధ్యత ప్రభుత్వానిదే అని తేల్చి చెప్పింది ఆర్టీసీ జేఏసీ. రైట్, ఇటు ఆర్టీసీ సమ్మెకు సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ కిరణ్ సిద్ధంగా. కిరణ్, చెప్పండి, మొత్తానికి ఆర్టీసీ సమ్మె బాట పడుతుంది. ఏదైతే ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి స్పందన కరువవుతుంది, పదే పదే జంగ్ సైరన్ మోగిస్తామని చెప్తుంది. కానీ వారి సమస్యలకు సంబంధించి మాత్రం ప్రభుత్వం తరపు నుంచి కూడా ఎలాంటి హామీ లభించని పరిస్థితి కనబడుతుంది. ఈసారైనా సీరియస్ తీసుకొని సమ్మె బాట పడుతున్నట్టు అనుకోవాలి వీళ్ళు. ప్రధానంగా తమ సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్ తో ఆర్టీసీ కార్మికులు ఆ సమ్మె సైరన్ మోగించబోతా ఉన్నారు. కాసేపు క్రితమే ఏదైతే లేబర్ కమిషనర్ తో వారు కూడా భేటీ అయ్యారు. ప్రధానంగా తమ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆర్టీసీని ఇటు ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు అంతేకాకుండా ఎలక్ట్రిక్ బస్సులో పనిచేసేటువంటి డ్రైవర్లు కావచ్చు, కండక్టర్లు కావచ్చు, వారందరినీ కూడా పూర్తి స్థాయిలో ఎలక్ట్రిక్ బస్సులో కొనసాగించాలి. ప్రస్తుతానికి పనిచేసేటువంటి వాళ్ళందరూ ఎవరిని కూడా ఉన్నటువంటి జిల్లాల వారీగా ఉన్నటువంటి డిపోలకి బదిలీ చేయకూడదంటూ కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇంకా కొన్ని పెండింగ్ పిఆర్సీతో పాటు వేతన సవరణతో పాటు మిగతా ప్రధానమైనటువంటి డిమాండ్లు ఉన్నాయి. ఇప్పటికే గత నెల మార్చి 13న వీళ్ళంతా కూడా సమ్మె నోటీసు ఆర్టీసీ యాజమాన్యానికి ఇచ్చారు. ఇప్పటి వరకు కూడా చర్చలు జరపలేదు. ఈ రోజు మధ్యాహ్నం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో కూడా మీడియా మాట్లాడినటువంటి సందర్భంలో తాను కూడా అడ్డగోలు వ్యాఖ్యలు చేశారు ఆర్టీసీ జేఏసీ నేతల మీద. గత ప్రభుత్వం పైన తాను విమర్శనాస్త్రాలు అయితే గుప్పించారు. ప్రధానంగా గత ప్రభుత్వం ఏమీ చేయలేదంటూ కూడా గప్పాలు కొట్టినటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ 2 సంవత్సరాల నుంచి ఆర్టీసీని ఎంత మేర పట్టించుకున్నారో మనం ఒకసారి చూస్తే అర్థమవుతుంది. గత ప్రభుత్వమే పూర్తిగా ఆర్టీసీని నిర్వీర్యం చేసిందంటూ కూడా తాను ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేశారు. వాటన్నిటినీ కూడా ఆర్టీసీ జేఏసీ నేతలు కొట్టిపారుస్తున్నారు. గత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చి పూర్తిగా గెజిట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చి ఆర్టీసీని విలీనం చేసేటువంటి ప్రయత్నం అయితే చేసింది. కానీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాన్ని ఎందుకు విస్మరించింది రాష్ట్ర ప్రభుత్వం అనే దానిపైన కూడా తాను సమాధానం చెప్పలేకపోయారు. పూర్తి స్థాయిలో దానికి ఒక కమిటీ వేశాము. ఆ పిఆర్సీకి సంబంధించినటువంటి కమిటీ కూడా కొనసాగుతుంది. ఈ 2 అంశాలు తప్ప మిగతా ఏ అంశాలున్నా మేము చర్చిస్తాము. అసలు ప్రధానమైనటువంటి డిమాండే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు ఎలక్ట్రిక్ బస్సులు ఏవైతే వాటన్నిటినీ కూడా ఆర్టీసీకి అప్పగించి ఉన్నటువంటి డ్రైవర్లతో నడపాలని కూడా వీళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. కాసేపటి క్రితమే జాయింట్ కమిషనర్ సునీత గోపాల్ దాస్ ఉన్నటువంటి ఆర్టీసీ జేఏసీ నేతలంతా కూడా మాట్లాడుతా ఉన్నారు. చర్చలు కూడా జరుపుతా ఉన్నారు. ఆర్టీసీ యాజమాన్యం చర్చలకు రాలేదు. గత 2 రోజుల కింద జరిగినటువంటి సమావేశంలో కూడా వారు ఇంకా హాజరు కానటువంటి పరిస్థితి కనబడింది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. ఆర్టీసీ యాజమాన్యం కూడా కనీసం కార్మికులతో కావచ్చు, జేఏసీ నేతలతో మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేయట్లేదు. వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ నెల 20 నుంచి సమ్మెకు వెళ్తామంటూ కూడా వాళ్ళు ప్రధానంగా చెప్తున్నటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తుంది. చర్చల అనంతరం ఒక డేట్ ను కూడా అనౌన్స్ చేసేటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఖచ్చితంగా ఆర్టీసీ కార్మికులు ఈసారి మాత్రం సీరియస్ గానే సమ్మెకు వెళ్లేటువంటి ఆలోచన అయితే చేస్తున్నట్టుగా మనకైతే సమాచారం అందుతుంది. థ్యాంక్ యూ కిరణ్. రైట్, ఇక టాప్ 3 న్యూస్ డీటెయిల్స్ చూస్తున్నాం. రైతులను గాలికి వదిలేసి గాలి మోటార్లో చక్కలు కొడుతున్న ముఖ్యమంత్రిపై తీవ్ర స్థాయిలో నిప్పులు జరిగారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇది పూర్తిగా రైతు వ్యతిరేక ప్రభుత్వం అని మండిపడ్డారు. ముఖ్యమంత్రి మంత్రులు గాలి మోటార్లతో తిరుగుడే సరిపోతుందని ఎద్దేవా చేశారు ఆయన. రైతుల గోస వారికి పట్టట్లేదని ఫైర్ అయ్యారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట వ్యవసాయ మార్కెట్ రైతు సేవా కేంద్రాన్ని హరీష్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోళ్లపై ఆరా తీశారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. జొన్నలు, మక్కలు, ధాన్యం కొనే దిక్కు లేకుండా పోయిందన్నారు హరీష్ రావు. ఇకనైనా సీఎం రేవంత్ ఢిల్లీ తిరుగుళ్లు ఆపేసి రైతు సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. హరీష్ రావు వెంట సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు కూడా ఉన్నారు. రైట్, రైతుల అంశం సంబంధించి ఇటు ఏదైతే సదాశివపేటలో వేరుశనగ రైతులకు సంబంధించి మద్దతు తెలుపుతూ మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించారు. అక్కడ ఉన్నటువంటి రైతులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రంగాచారి అందిస్తారు. రంగాచారి, చెప్పండి, మొత్తానికి అక్కడ ఉన్నటువంటి రైతులతోటి భేటీ అయ్యి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నట్టు మాజీ మంత్రి తెలుస్తుంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ సురేష్. వరుసగా 2-3 రోజులుగా మాజీ మంత్రి హరీష్ రావు మార్కెట్ యార్డులను సందర్శిస్తూ ఉన్నారు. అక్కడి రైతుల సమస్యల్ని అడిగి తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి. ఆకస్మికంగా మార్కెట్ యార్డుల్లోకి వెళ్లి అక్కడ ధాన్యం కొనుగోలు ఎట్లా జరుగుతున్నాయి, రైతులకు కనీస మద్దతు ధర లభిస్తుందా లేదా, దళారులు వచ్చి వాళ్ళని మోసం చేస్తున్నారా అనే అంశాల మీద ఆయన ఆరా తీస్తున్నారు. అందులో భాగంగానే ఈ రోజు
ఆయన సదాశివపేట, సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని రైతు సేవా కేంద్రం మార్కెట్ యార్డ్ పరిధిలో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రంలోకి ఆకస్మికంగా తనిఖీకి వెళ్లారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావుతో కలిసి ఆయన ఆకస్మికంగా మార్కెట్ లోకి వెళ్లడం జరిగింది. అక్కడ ప్రధానంగా ఆ మార్కెట్ యార్డ్ లో శనిగల పంటకు సంబంధించిన ధాన్యం విక్రయాల కొనసాగుతూ ఉన్నాయి. ముఖ్యంగా అటు మొక్కజొన్న పంటలు, మిగతా పంటలు కూడా పెద్ద ఎత్తున అక్కడికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. గత 2-3 రోజులుగా అటు సిద్దిపేట, మిగతా ప్రాంతాల్లోని మార్కెట్ యార్డ్లను కూడా ఆయన సందర్శించడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వము ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రభుత్వానికి సంబంధించిన అటు CCLAకి సంబంధించిన సంస్థలు కావచ్చు, మార్కెట్కి సంబంధించిన సంస్థలు కావచ్చు, వ్యవసాయ మార్కెట్ కమిటీ కొనుగోలు చేసే ప్రక్రియ కావచ్చు, ఇవేవి కూడా ఇప్పటి వరకు మార్కెట్ యార్డుల్లో ప్రారంభం కానటువంటి ఒక పరిస్థితి ఇవాళ నెలకొని ఉన్నది. రైతులకు అందాల్సినటువంటి కనీస మద్దతు ధర వరి ధాన్యం మీద కావచ్చు, మొక్కజొన్నకు సంబంధించి కావచ్చు, పత్తికి సంబంధించి కావచ్చు, శనిగలు కావచ్చు, పొద్దుతిరుగుడు పంటలకు సంబంధించిన వాటి మీద కావచ్చు, రైతులు మార్కెట్ యార్డుల్లోకి వచ్చి వాళ్ళంతా ధాన్యాన్ని అమ్ముకోవడం కోసం అక్కడ పెట్టినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా వాళ్ళు ప్రభుత్వ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి వచ్చి కొనుగోలు ఇంతవరకు ప్రారంభించలేదు. గత 4-5 రోజులుగా కొన్ని శనిగలు అమ్మడానికి సదాశివపేట మార్కెట్ లోకి వచ్చినటువంటి రైతులకు ఇప్పటి వరకు కూడా వాళ్ళని కనీసం పట్టించుకున్నటువంటి దాఖలా లేవని చెప్పి అక్కడ ఆయన హరీష్ రావుతో మాట్లాడినటువంటి రైతులంతా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కొంతమంది రైతులైతే దాదాపు 10-15 రోజులుగా అక్కడికి వస్తున్నాం, మేము ప్రతిరోజు ఇక ధాన్యం వేసి వెళ్తున్నాం, అయినా కూడా ఇక్కడికి వచ్చి మనం కొనుగోలు చేయక తప్పని పరిస్థితుల్లో మేము బయటకు కనీసం ఒక్కో క్వింటాల్కు దాదాపు 400-500 రూపాయలు తక్కువకు దళారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అక్కడ చాలా స్పష్టంగా కనిపించింది. ఈ నేపథ్యంలోనే ఆయన ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు సిద్దిపేటలో కూడా అదే పరిస్థితి. నిన్న జరిగినటువంటి మార్కెట్ కమిటీ యార్డులో జరిగినటువంటి ఆయన తనిఖీల్లో కూడా ఆయన చూశారు. మొక్కజొన్న పంటలకు సంబంధించి పరిస్థితి కూడా అలాగే ఉంది. అట్లాగే పత్తికి సంబంధించి, మిగతా పంటలకు సంబంధించి ఈ పంటలు ఏవి కూడా ఇంకా ప్రభుత్వం కొనుగోలు ప్రారంభించలేదు. అక్కడికి ముఖ్యంగా చాలా స్పష్టంగా అర్థమవుతున్నది ఏమిటంటే ఎంత జాప్యం చేస్తే అంత దళారులకు మేలు జరుగుతుంది. మధ్యవర్తులు వచ్చి మార్కెట్ లోకి వచ్చి వాళ్ళు కొనుగోలు చేసుకు వెళ్లేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఈ మార్కెట్ కు సంబంధించిన వ్యవహారాలను చూసేటువంటి అధికారులు కావచ్చు, మిగతా రాజకీయ నాయకులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఆ ప్రైవేటు వ్యాపారుల వద్ద పెద్ద ఎత్తున కమిషన్లు తీసుకుని వాళ్ళు ఈ కొనుగోలు తొందరగా ప్రారంభించకుండా దళారులకు లబ్ధి చేకూరే విధంగా వ్యవహరిస్తున్నారనే వాదన చాలా బలంగా వినిపిస్తుంది. దానికి నిదర్శనంగానే ఈ రోజు సదాశివపేట మార్కెట్ యార్డ్ లో కూడా అదే పరిస్థితి కొనసాగింది. ఈ నేపథ్యంలోనే హరీష్ రావు తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై ధ్వజమెత్తినటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయన రైతుల సమస్యల్ని పూర్తిగా గాలికి వదిలేసి ఇక్కడ సమస్యల్ని పట్టించుకోకుండా వాళ్లకు మద్దతు ధర అందుతుందా లేదా, అటు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారా లేదా, వాళ్ళు కొనుగోలు చేస్తున్నారా లేదా అనే విషయాల మీద కనీసమైనటువంటి సమీక్షలు నిర్వహించకుండా, వాళ్ళకు ఆదేశాలు ఇవ్వకుండా ఆయన గాలి మోటార్లలో ఇతర రాష్ట్రాలకు సంబంధించిన కేరళ కావచ్చు, మిగతా రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రచారానికి తిరుగుతున్నారు తప్ప రైతుల సమస్యల్ని పూర్తిగా విస్మరించి ఆయన వ్యవహరిస్తున్నారని, ఆయన ఇప్పటికైనా స్పందించి కనీసం రైతులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అదే ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని, మద్దతు ధర విషయంలో కావచ్చు, వాళ్ళకి ఇస్తామన్నటువంటి బోనస్ విషయంలో కావచ్చు, ఇంకా చాలా విషయాలు, రుణమాఫీకి సంబంధించిన విషయాల మీద కావచ్చు, ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిలబెట్టుకోకుండా రైతుల్ని నట్టేట ముంచినటువంటి పరిస్థితి ఉందని, రైతులంతా కూడా గోడును ఏడ్చే ఒక పరిస్థితి దాపురించిందని, మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో దాపురించిందని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ కొనుగోలు తక్షణమే ప్రారంభించి రైతులకు కనీస మద్దతు ధర అందే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా హరీష్ రావు డిమాండ్ చేసిన పరిస్థితి అక్కడ కనిపించింది. సురేష్. థ్యాంక్ యూ రంగాచారి. కాంగ్రెస్ సర్కారుపై రివర్స్ అయ్యారు పోచారం శ్రీనివాసరెడ్డి. రేవంత్ ఇచ్చిన మాట తప్పాడంటూ తిరుగుబాటు జెండా ఎగరవేశారు. సిద్దాపుర రిజర్వాయర్ పనుల కోసం ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి 20 సార్లు ఉత్తరం రాసినా ఫలితం లేదని మండిపడ్డారు. ప్రజా సమస్యలపై ఫోన్ చేస్తే మంత్రులు పట్టించుకోరా అంటూ నిలదీశారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా లేదా అని ప్రశ్నించారు పోచారం. బీఆర్ఎస్ హయాంలో ఇంట్లో కూర్చుంటే జీవోలు వచ్చి అభివృద్ధి పనులు సాగేవని గుర్తు చేశారు. కానీ రేవంత్ ప్రభుత్వంలో అభివృద్ధి జరగడం లేదని విమర్శించారు. సాగునీటి పనులకు నిధులు మంజూరు చేయాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అరణ్య రోధనే అయిపోయిందని పోచారం ఆవేదన వ్యక్తం చేశారు. ఇక పోచారం తిరుగుబాటుపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సన్నాయి నొక్కులు నొక్కారు. సిద్దాపూర్ రిజర్వాయర్కు నిధులు మంజూరు చేయలేమని తేల్చి చెప్పారు. ఇప్పట్లో నిధులు మంజూరు అయ్యే పరిస్థితి లేదని చేతులెత్తేశారు.
పోచారం అర్థం చేసుకుంటారని అంటూ ఓ ఉచిత సలహా కూడా ఇచ్చారు మహేష్ కుమార్ గౌడ్. మొత్తానికి పోచారం తిరుగుబాటుతో కాంగ్రెస్ పార్టీలో కలకలం రేగింది. పోచారం వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. రైట్, ఇటు ప్రభుత్వంపై పోచారం శ్రీనివాసరెడ్డి ఫైర్ అయ్యారు. ఇక పోచారం వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి, మొత్తానికి పోచారం శ్రీనివాసరెడ్డి ఇట్లా తిరుగుబాటు ఏరడానికి ప్రధాన కారణం ఏంటి? ఆయనకు గౌరవం దక్కుతుంది అనుకోవాలా, లేకుంటే పనుల విషయంలో కూడా జాప్యం జరుగుతుంది అనుకోవాలా? రైట్, మీరు అన్నట్టుగా ఇవాళ బాన్సోడ నియోజకవర్గంలో నిజామాబాద్ జిల్లా వర్ణి మండలంలో ఉన్నటువంటి సిద్ధాపూర్ రిజర్వాయర్, ఇది బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొలువు తీరిన సమయంలో ఏర్పాటు చేసినటువంటి రిజర్వాయర్. దీనికి పుష్కలంగా నిధులు వచ్చేవి. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు పనులు పూర్తి స్థాయిలో ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో పోచారం ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిన్న రాత్రి అక్కడ ఉన్నటువంటి పనులు ముందుకు సాగడం లేదంటూ ప్రభుత్వంపై తిరుగుబాటు బావుట ఎగురవేశారు. గత కొద్ది రోజుల నుంచి నియోజకవర్గంలో నిధులు లేవు, మీరు ఏం మాట ఇచ్చారు, ఏం చేస్తున్నారనే ధోరణితో మాట్లాడిన పరిస్థితి స్పష్టంగా కనబడింది. ఈ నేపథ్యంలో రిజర్వాయర్ పనులు సాగడం లేదు. 2 నెలలు అయితే వర్షాలు కురుస్తాయి, ఈ వర్షాలు కురిస్తే పనులు ముందుకు సాగే పరిస్థితి లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భం స్పష్టంగా కనబడింది. ఈ నేపథ్యంలో ఇటు దీనికి సంబంధించినటువంటి వ్యవహారం పైన కూడా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించాడు. ఇప్పటికీ నిధులు మంజూరు చేసే పరిస్థితి లేదు, దీన్ని అర్థం చేసుకోవాలంటున్నారు. అంటే దాదాపుగా ఈ వ్యవహారంపై కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో చేతులెత్తేసిందని చెప్పవచ్చు. ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలో ఈ ప్రాజెక్టు పుష్కలంగా నిధులు మంజూరయ్యాయి. ఆన్ గోయింగ్ స్కీమ్ కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉండే. అదే విషయాన్ని నిన్న పోచారం బహిర్గతం చేశారు. కేసీఆర్ ఎప్పుడు కూడా ఇలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. కేసీఆర్ హయాంలో పుష్కలంగా నిధులు మంజూరు చేశారు, పుష్కలంగా నిధులు వచ్చాయి, సమగ్ర అభివృద్ధి జరిగింది. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రభుత్వం ఉందా లేదా అనే విషయం కూడా ప్రశ్నార్థకంగా మారింది. స్వయాన తాను సీనియర్ ఎమ్మెల్యేను, అందులో 20 సార్లు మంత్రి హోదాలో, స్పీకర్ హోదాలో పనిచేశాను. 20 సంవత్సరాల పాటు హోదాలో కొనసాగాను. తనలాంటి వారికి ఫోన్ కు రెస్పాండ్ లేకపోతే ఎవరు ఫోన్లు ఇస్తారు, ఎవరు ఫోన్లు లేపుతారనే ధోరణిలో మాట్లాడిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఈ ప్రభుత్వంలో ఫోన్లు లేపరు, మంత్రులు కాల్ అటెండ్ చేసి సమాధానం చెప్పరు అనే యాంగిల్లో కూడా ప్రభుత్వం వైపు విచ్చుకుపడ్డ సందర్భం స్పష్టంగా కనబడింది. ఈ నేపథ్యంలో ఇవాళ టీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఒకటి మాత్రం క్లారిటీ ఇచ్చేశారు. ఇది ఏదైతే సిద్ధాపూర్ రిజర్వాయర్ కి సంబంధించినటువంటి రిజర్వాయర్ ప్రాజెక్టుకు కాంగ్రెస్ ప్రభుత్వం ₹1 కూడా ఇచ్చే పరిస్థితి లేదని, త్వరలో దీనిపై మాట్లాడతానని పోచారంతో మాట్లాడతానని చెప్పారు తప్ప దీని నిధులు మంజూరు చేస్తాం, దీని విషయంపై చర్చించి ముఖ్యమంత్రి నివేదిక ఇస్తాం, సంబంధించిన ఇరిగేషన్ శాఖ మంత్రికి ఈ విషయాన్ని చేరవేసి త్వరితగతిగా పనులు పూర్తి చేస్తామని చెప్పని పరిస్థితి కనబడింది. ఈ నేపథ్యంలో ఇవాళ ఇటు సిద్ధాపూర్ రిజర్వాయర్ కి సంబంధించిన అంశం కానీ, ఇవాళ కాంగ్రెస్ లో జరుగుతున్నటువంటి అనేక పరిణామాలకు కానీ వల్ల ఇబ్బందికరమైన సిచ్యువేషన్ చోటు చేసుకుందని చెప్పవచ్చు. అదే విషయాన్ని ఇవాళ బహిర్గతం చేశారు. ముఖ్యంగా ఇవాళ ఏ మాట చెప్పారు, మీరు ఏం చేస్తున్నారనే ధోరణి కూడా పోచారం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. అదేవిధంగా ముఖ్యంగా అనేక సమస్యల పైన ప్రజాప్రతినిధులు కాబట్టి అనేక అంశాలు, అనేక సమస్యలు ఉంటాయి కాబట్టి ప్రజల కోసం ఫోన్ చేస్తే మంత్రులు ఫోన్లు అటెండ్ చేయరు. కనీసం ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ అనే విషయాన్ని కూడా వీరు గుర్తెరగారు, కనీసం సమాధానం కూడా చెప్పారని ఈఎన్సీతో ఫోన్ లో మాట్లాడి బాధపడ్డ సందర్భం, ఆందోళన ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా తనలాంటి వారికి ఇట్లా చేస్తే మిగతా వారి పరిస్థితి ఏంటనే ఆక్రోశంతో కూడా మాట్లాడిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా రిజర్వాయర్ పనులకు సంబంధించినటువంటి 20 సార్లు ఉత్తమ్ కుమార్ రెడ్డికి, 20 సార్లు ముఖ్యమంత్రికి విన్నవించిన ఫలితం లేకుండా పోయింది. ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, అదేవిధంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కానీ పలుసార్లు కలిసినప్పుడు చెప్పాను, లేఖలు రాశాను, అయినా ఫలితం లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 రోజులు గడివేయాలని ఈఎన్సీ చెప్పారు. ఈ నేపథ్యంలో మరి ముందుకు సాగే పరిస్థితి లేదు కాబట్టి తక్షణమే జోక్యం చేసుకొని నిధులు విడుదల చేయాలని కోరిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. సురేష్, థ్యాంక్ యూ రవీందర్. రైట్, ఇది ఇవాల్టి టాప్ 4 న్యూస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.